The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. God is so good. Whenever we come unto His presence, He is willing to speak unto us. దేవుడు ఎంతో మంచివాడు. ఆయన సన్నిధికి మనం వచ్చిన ప్రతిసారి కూడా మనతో మాట్లాడేదానికి ఇష్టపడతాడు. We are so thankful unto the Lord for opening our eyes of understanding all the times. మనం ఎల్లప్పుడూ కూడా గ్రహించినట్లుగా ఆయన మన కనులు తెరవజేస్తున్నందుకై దేవునికి ఎంతో వందనస్తులం. It is only by His grace the things which are mysteries to our forefathers, God is revealing unto us by the Holy మన Spirit. పూర్వీకులు పితరులకి మర్మమై ఉన్న సంగతులు పరిశుద్ధాత్మ సహాయం వలన మనకి తెలియపరచబడడం ఇది కేవలము దేవుని కృప. Opening of the scriptures means it is not an ordinary thing. లేఖనములు తెరవజేయబడడం అనేది సామాన్యమైన విషయం కాదు. It is only the Holy Spirit, the work of the Holy Spirit. ఇది కేవలం పరిశుద్ధాత్మ కార్యం మాత్రమే. And as you all know, we are meditating from Luke's Gospel 9th chapter from 57 through 62. మీకు అందరికీ తెలిసినట్లుగా లూకాసు సువార్త 9వ అధ్యాయం 57వ వచనం నుండి 62వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం. Already 3 parts are over. This is the 4th and final part. ఇదివరకే మనం 3 భాగాల్ని మనం ముగించాము. మరి ఈ రోజు ఇది 4వ భాగం. To review what we have seen, in the first part, we have seen why the Samaritans, they have not allowed Lord Jesus Christ to pass through their village and how they were put to so much loss. మనం పునఃపరిశీలనగానే దీన్ని చేసుకున్నట్లయితే మొదటి భాగంలో యేసు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళాలని సమరయలో ఒక గ్రామం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు నిరాకరించిన కారణాన్ని బట్టి వాళ్ళు ఎంత నష్టపోయినారో అనే మాటలు చెప్పుకున్నాం. And in the second part, we have seen how the first man who talked to Jesus, he talked something outside and something was inside in his heart. రెండవ భాగంలో ఆ మొదటి వ్యక్తితో జరిపిన సంభాషణలో యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు బయటకి మాట్లాడేది ఒకటి ఉంది, లోపల హృదయంలో మరొక సంగతి దాగి ఉంది ఆయనకి. He thought that Lord Jesus Christ is also a human being like you and me. యేసుక్రీస్తు ప్రభు కూడా నీలాంటి నాలాంటి మానవుడే అని అనుకున్నాడు అతను. He forgot the other side of the coin. He is the very God himself. ఆ నాణ్యమునకు అవతల వైపు ఆయన స్వయంగా దేవాది దేవుడై ఉన్నాడు అన్న సంగతి మర్చిపోయాడు He is అతను. fully man and fully God. ఈయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. And he answered his heart. తన హృదయానికే జవాబు చెప్పాడు యేసు ప్రభు. And that man could not follow Jesus. He went back. ఆ వ్యక్తి యేసు ప్రభు అని వెంబడించలేకపోయాడు, వెళ్ళిపోయినాడు. ఇంకా He wanted something. He wanted to do business with Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు వారితో వ్యాపారం చేయాలనుకున్నాడు ఆ వ్యక్తి. Today, how many people are doing business with Lord Jesus? ఇది నాన్న ఎంతమంది యేసు ప్రభు వారితో ఆయన పేరు చెప్పుకొని వ్యాపారాలు It చేస్తున్నారు. is written in the Bible that Judas Iscariot was stealing the money from the bag. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఇస్కరియోతు యూదా అక్కడ సంచిలో వేయబడినది దొంగిలించుచూ ఉండెను. A day came, he threw those coins and committed suicide. Remember that. ఒక దినం వచ్చింది, ఆ నాణ్యములన్నీ కూడా పారవేసినాడు, ఉరి పెట్టుకొని చచ్చినాడు. గుర్తుపెట్టుకోవాలి. Telling the name of Jesus Christ, using his name, don't do business. యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్పుకుంటూ ఆయన పేరు వాడుకుంటూ వ్యాపారం చేయకు. Calculated commitment of the first person made him unworthy to follow Jesus. లెక్కలతో కూడినటువంటి ప్రతిష్టత చేసుకున్న ఆ మొదటి వ్యక్తి యేసు ప్రభుని వెంబడించడానికి అనర్హుడైపోయి వెళ్ళిపోయినాడు. And then the second man. ఇక రెండో వ్యక్తి, In one word, we can tell he is a very, 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 very fortunate man. ఒక విధంగా చెప్పాలంటే ఈ వ్యక్తి నిజంగా అదృష్టవంతుడని చెప్పుకోవచ్చు, ధన్యుడు అతను. Without opening his mouth, the Lord said, "Follow me." ఇతను నోరు తెరవకుండానే యేసు ప్రభు అన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. He has offered the highest position of following Jesus. యేసు ప్రభుని వెంబడించడం అనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అతనికి ఇచ్చాడు. But what he said? కానీ ఆయన ఏమన్నాడు? My father. మొదట నా తండ్రి అని First చెప్పాడు. my father. మొదట నా తండ్రి. What a sad state it is. ఎంత విచారకరమైన స్థితి కదా. His priorities are upside down. తన ప్రాధాన్యతలు తలక్రిందులుగా ఉన్నాయి. As a matter of fact, when Lord Jesus Christ enters into the life of any person, his life will be
completely changed. వాస్తవంగా మనం చెప్పాలంటే ఏ వ్యక్తి జీవితంలోనైనా యేసుక్రీస్తు ప్రభువారు గాని ప్రవేశించితే ఆ వ్యక్తి జీవితం పూర్తిగా ఉన్నట్టుండి పూర్తిగా మారిపోతుంది. Instead of bringing his father also to Lord Jesus Christ and get him healed, this man very foolishly he behaved. తన తండ్రిని కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర తెచ్చి స్వస్థత పొందేదానికి బదులుగా అతను నిరాకరించాడు. He behaved very foolishly. ఎంతో బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. And he was not able to follow Jesus. యేసుని వెంబడించలేకపోయాడు. Brothers and sisters. సహోదరి సహోదరులారా, The second one wanted to come at a convenient time, conveniently, but that day never came in his life. రెండో వ్యక్తి మాటకు వస్తే అనుకూలతను బట్టి అనుకూలంగా ఉన్నప్పుడు వస్తాంలే, వీలైనప్పుడు వెంబడించవచ్చులే అని అనుకున్నాడు. తన జీవితంలో ఎన్నడూ ఆ అనుకూలమైన సమయము రాలేదు. Same thing happened in the life of Felix, the governor. అధిపతి అయిన ఫెలిక్స్ జీవితంలో జరిగింది కూడా అదే. But contrary to that, అయితే దానికి భిన్నంగా if you see in the book of Acts, అపోస్తలుల కార్యములో మీరు చూసినట్లయితే, and when Paul was in Berea, that area, పౌలు బెరయ అనే ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు in 17th chapter, 17వ అధ్యాయంలో a wonderful thing is written from verse 34 to 32 to 34. 32 నుండి 34 వచనాలు చాలా అద్భుతమైనటువంటి సంగతులు జరిగినాయి. We have to read it. ఆ మాటలు మనం చదువుకుంటే మంచిది. 17th chapter of Acts, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం last 3 verses. చివరి 3 వచనాలు. And when they heard of the resurrection of the dead, some mocked, and others said, we will hear thee again of this matter. So Paul departed from among them. Howbeit, certain men clave unto him and believed, among the which was Dionysius the Areopagite, and a woman named Damaris, and others with them. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరెయోపగీతుడైన దియోనుసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరు నుండిరి. This is something happened in Athens. ఇది ఎథెన్స్ లో జరిగినటువంటి సంఘటన. Because in verse 22, Paul came to Athens. ఎందుకనగా 22వ వచనానికి వస్తే పౌలు ఎథెన్స్ కు వచ్చాడు. As usual, he spoke about the resurrection. యథావిధిగానే పునరుత్థానం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. Now the message is over. సరే, ఇప్పుడు వర్తమానం అయిపోయింది. And among the hearers, there are 3 kinds of people. అక్కడ వింటానికి వచ్చిన వారిలో 3 గుంపులు ఉన్నారు. And who are they? వాళ్ళెవరు? The first group, in verse 32, they mocked. మొదటి గుంపు 32వ వచనంలో చదువుతున్నాం. అపహాస్యము చేసే గుంపు అది. What does it mean? దాని అర్థం ఏమిటి? The group of deriders, that is, they mocked, they made fun of his message. వీళ్ళు ఆ వాక్యం విన్నప్పుడు అపహాస్యం చేస్తున్న, హేళన చేస్తా ఉన్నారు. And they are the deriders. కాబట్టి వీళ్ళు హేళన అపహాస్యం చేసిన వారు. And second group, రెండవ గుంపు, and see, and we will hear thee again of this matter. మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందమని చెప్పిరి. They postponed. వీళ్ళు వాయిదా వేసేవారు. Yes, we will hear it again. తర్వాత మళ్ళా వింటాములే. They have not derided. సరే, వీళ్ళేం అపహాస్యం ఏం చేయలేదు. But what they did? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? They postponed their decision. వాళ్ళు తీర్మానం వాయిదా వేసుకున్నారు. Oh, where you will go, Apostle Paul? సరే పౌలా, ఎక్కడికి పోతావులే, You ఇక్కడే also ఉంటావు will కదా, be roaming here and there. ఇక్కడే ఉంటావు కదా, ఇంకా ఇక్కడ Every day we are also hearing. ప్రతిరోజు మేము వింటానే ఉన్నాం కదా. And so they have postponed. కాబట్టి ఈ రోజు కాదులే గాని మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి చూద్దాంలే అనుకున్నారు. And remember, గుర్తు పెట్టుకోండి, that day never came again in their life. ఆ దినము వారి జీవితంలో మరెన్నడూ రాలేదు. First one, they derided. మొదటి గుంపు వారు అపహాస్యం చేసిన And the గుంపు. second group, they postponed, procrastinated. రెండవ గుంపు వారు వాయిదా వేసిన వారు. And third group, ఇక మూడవ గుంపు verse 34, 34వ వచనంలో they are the deciders. They have decided. వీరు తీర్మానానికి వచ్చారు, ఇంకా తీర్మానించుకున్నారు వాళ్ళు. And what is written there? అక్కడ రాయబడిన మాట ఏమిటి? Certain men clave unto him and believed. కొందరు అతని హత్తుకొని విశ్వసించిరి. Those people who believed, చూడండి, ఆ విశ్వసించిన వారు
They do not know what has happened. ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. What they have done? ఏం చేసినారు They వాళ్ళు? believed in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం They ఉంచారు believed అంతే. in the message of Apostle Paul. అపోస్తలుడైన పౌలు చెప్పిన వర్తమానం నమ్మారు, విశ్వసించారు. Then what is the result? దాని ఫలితం ఏం జరిగింది? Without their knowledge, their names are written in the Bible. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథంలో కూడా రాయబడ్డాయి. One man by name Dionysius. అతని పేరు దియోనుసియు. And second, a lady named Damaris. మరొక స్త్రీ పేరు దమరి. Their names are recorded in the Bible. వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. Do you know one thing? ఒక విషయం మీకు తెలుసా? They too do not know that their names are written in the Bible. వాళ్ళ పేర్లు బైబిల్ గ్రంథం రాయబడినాయని వాళ్ళిద్దరికి కూడా తెలియదు. Because it is written by Luke later. ఎందుకంటే ఇది ఎప్పుడో తర్వాత కాలంలో లూకా రాశాడు. And see, these are the people from Athens or from other place. They must have come to Athens. వీళ్ళు ఏథెన్స్ నుండో లేక ఇంకెక్కడి నుండి అయినా కానీ మొత్తానికి ఏథెన్స్ లో కలుసుకున్నారు. What they have done? ఏం చేసినారు They వాళ్ళు? believed and went away. వాళ్ళు విశ్వసించారు, వెళ్ళిపోయారు. They have అంతే. gone to their houses. మళ్ళా వాళ్ళ ఇళ్ళకి They వెళ్ళిపోయినారు. continued in their faith. వాళ్ళ విశ్వాసంలో కొనసాగిపోయినారు. So, out of these three groups, ఈ మూడు గుంపుల్లో the people who have decided and followed Jesus, their names are recorded in the book. తీర్మానం చేసుకొని ప్రభువును వెంబడించిన వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. Today you are hearing the word of God. ఇది నాన్న, నీవు దేవుని వాక్యం వింటున్నావు. Are you laughing at it? Are you deriding it? నీవు అపహాస్యం చేస్తూ హేళన చేస్తున్నావా విన్నప్పుడు? And secondly, are you postponing? రెండవదిగా ఇప్పుడు కాదులే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం వాయిదా వేస్తున్నావా? And both the groups' names are not written. అయితే ఈ రెండు గుంపుల వారి పేర్లు కూడా రాయబడలే. Ordinary people like Damaris, ordinary person like Dionysius, they have believed. They clave unto him. They believed the word of God. Their names are written. సామాన్యమైన వారు దియోనుసియు దమరి అనేవారు, వారు హత్తుకొని విశ్వసించారు, వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. The second man, రెండవ వ్యక్తి, his name also would be written in the word of God like Peter or James or even like Bartimaeus or Zacchaeus. అతని పేరు కూడా పేతురు, యోహాను, యాకోబుల వలె లేదా బర్తిమై జక్కై వలె అతని పేరు కూడా రాయబడి ఉండేదేమో. But what he has done? కానీ అతను ఏం చేశాడు? He has said, first my father. మొదట నా తండ్రి అని చెప్పుకున్నాడు. I will come conveniently. ఏదో అనుకూలంగా ఉన్నప్పుడు వస్తానులే, Oh, I will hear it again. మరలా వింటాంలే అనుకున్నాడు. It has not happened. రాదు, ఆ సమయం రాలేదు. He has not followed Jesus. అతను యేసు ప్రభుని వెంబడించలేదు. At least in this portion, the discussion was closed there. కనీసం ఇక్కడ ఈ భాగంలో అంతటితో సంభాషణ ముగించబడింది. Convenient commitment is not a commitment. అనుకూలతను బట్టి చేసుకునేటువంటి ప్రతిష్టత అది సరి అయిన ప్రతిష్టత Tomorrow కానే is కాదు. not yours. రేపు అది నీది కానే కాదు. Tomorrow is the word of Satan. రేపు అనేటువంటి ఈ మాట, ఈ పదం సాతాను నుండి వచ్చేది. Today is from God. నేడు అనేది యేసు ప్రభు దేవుని యొద్ద నుండి వచ్చేది. And thirdly, ఇక మూడవది, today we are going to see the conversation of the third man. ఇది నాన్న మూడవ వ్యక్తితో జరిపిన సంభాషణ గురించి మనం విందాం. Luke's Gospel, లూకా సువార్త chapter 9, 9వ అధ్యాయం the last two verses. ఆఖరి 2 వచనాల్లో ఉంది. So first we are going to read verse 61. మొదటిదిగా 61వ వచనం చదువుకుందాం. About the third man. ఇది మూడవ వ్యక్తిని గురించి. And he started speaking. ఇతను కూడా మాట్లాడడం ఆరంభించాడు. And another also said, Lord, I will follow thee, but let me first go bid them farewell, which are at home at my house. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా. If you see, scan the statement of this third man very, very carefully. మీరు ఈ మూడో వ్యక్తి చెప్పిన మాటల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే, Not seeing superficially, but it needs a microscopic view, very, very detailed. ఏదో పైకి ఏదో ఊరికి అలా చదువుకుంటూ పోవడం కాదు. నువ్వు చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా నువ్వు కానీ దాన్ని గమనించి పరిశీలించి చూసినట్లయితే, The statement of the third man is nothing but the clubbing of the statements of the first and second. మూడో వ్యక్తి చెప్పిన మాటలు ఇంకేదో కాదు కానీ మొదటివాడు చెప్పిన మాటలు రెండో వాడు చెప్పిన మాటలు కలిపి చెప్తున్నాడు మూడోవాడు. What does it mean? అర్థం ఏమిటి? He was observing carefully how the discussions are going on. ఇక్కడ ఈ సంభాషణలు ఏ విధంగా జరుగుతా ఉన్నాయో జాగ్రత్తగానే అనుసరిస్తున్నాడు. He is a very intelligent man. ఇతడు చాలా తెలివైన వాడు అని చెప్పొచ్చు. First man said, I will follow wherever you go. మొదటివాడు ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నిన్ను వెంబడిస్తా. And the second man said, first let me go to my father and bid farewell to him. రెండో వ్యక్తి అన్నాడు కదా, మొదట నా ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రుల దగ్గర
ఇంటి వారి యొద్ద సెలవు తీసుకొని రావడానికి నాకు సెలవు ఇమ్మన్నాడు. And the third man is clubbing both the statements of first and second. ఇక్కడ మూడో వ్యక్తి మొదటివాడు రెండోవాడు ఉపయోగించిన ఆ రెండు మాటల్ని ఇక్కడ చెప్తున్నాడు. I will follow thee, but let me first go bid them farewell which are at home and at my house. నేను నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చటకు మొదట నాకు సెలవు ఇమ్మని What an అడిగాను. intelligent guy this man. ఏమి తెలివైన వాడు కదండి ఈయన. First man, if he said, I will follow you, why he is rejected. Second fellow said, my father and others, he is rejected. Now let me club both the statements. మొదటివాడు నేను నిన్ను వెంబడిస్తాను నీ వెంట వస్తానంటే ఆయన నిరాకరించాడు, వద్దన్నాడు. రెండో వాడిని నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పినప్పుడేమో నా తండ్రిని పాతిపెట్టి వస్తానని చెప్పాడు కాబట్టి అతన్ని కూడా నిరాకరించాడు. కాబట్టి తెలివిగా ఈ ఇద్దరు చెప్పిన మాటల్ని కలిపి చెప్దాం అనుకున్నాడు. He is very intelligent. చాలా తెలివైన వాడే. But remember, he is not intelligent when compared to Jesus. అయితే గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారి దృష్టిలో ఆయనతో పోల్చుకుంటే అంత తెలివైనడేమి కాదు. He is all wise God. ఆయన అనంతమైన జ్ఞానం కలిగి సర్వజ్ఞుడైన దేవుడు. And this man wanted to play with Lord Jesus Christ. ఇతడు యేసు ప్రభు వారితోనే ఆటలాడుకుందాం అనుకున్నాడు. And what he is telling? ఏమని A చెప్తాడు? very great public confession, I will follow you full-time ministry. చూడండి, అందరికి వినబడ్డ అందరికి తెలిసేటట్లుగా నేను ప్రభువుని వెంబడిస్తాను అంటే పూర్తికాల సంపూర్ణ సేవకి ప్రతిష్ఠించుకోవడం లాగుంది. And what Lord Jesus Christ is telling? యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు? Once again, ఇక్కడ మళ్ళొకసారి for his statement and for the reply of Lord Jesus Christ, there is no relation. ఈ వ్యక్తి చెప్పిన మాటలకి దానికి యేసు ప్రభు వారి స్పందన ఆయన జవాబుకి ఏమి పొంతన సంబంధం లేదు. From this we can understand some of the important truths. దీని నుండి మనకు కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలని And నేర్చుకోవచ్చు. what is there in the heart of that man? ఇప్పుడు ఈ వ్యక్తి మనస్సులో ఏముంది We can understand, మనం అర్థం చేసుకోగలం, isn't it? అవునా కదా? Lord Jesus Christ said, యేసుక్రీస్తు ప్రభు అన్నారు, verse 62, 62వ వచనం, and Jesus said unto him, no man having put his hand to the plow and looking back is fit for the kingdom of God. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పారు. The third man is a very super intelligent man. ఈ మూడో వ్యక్తి చాలా చాలా తెలివైనవాడు. Not only clubbing the statements of the first two people, ఈ మొదటి ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటల్ని ఇతడు వాడుకొని చెప్పడం మాత్రమే కాకుండా but if you see carefully, ఇంకా జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే from the answer given by Lord Jesus Christ, we can see the intention of the third man in his heart. క్రీస్తు ప్రభువారు ఆ మాటలకు ఇచ్చిన జవాబును బట్టి ఇతని హృదయ ఉద్దేశాలు ఏమిటియో మనకు అర్థమవుతుంది. And Lord Jesus Christ is talking about the plow and putting his hand on the plow and turning back and all these things. యేసుక్రీస్తు ప్రభువారు నాగలి చెయ్యి వెనుక తట్టు చూచుట ఇవన్నీ మాటలు అతనితో If మాట్లాడుతున్నారు. you see carefully, మీరు ఇంకా జాగ్రత్తగా గమనించినట్లయితే same type of conversation took place between a pair, two people in the Old Testament. ఇదే రకమైనటువంటి సంభాషణ పాత నిబంధనలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినట్టుగా మనం చూస్తాం. We all know it is the conversation between Elijah and Elisha. అది మనందరికీ తెలుసు, ఎలియా ఎలీషాకి మధ్య జరిగిన సంభాషణ ఇలాంటిది. And this man is telling indirectly, ఈ వ్యక్తి పరోక్షంగా చెప్తున్నమాట, I know the Old Testament scriptures also. నాకు పాత నిబంధనలోని లేఖనాలు కూడా బాగా తెలుసు. Yes, this conversation has taken place between Elijah and Elisha. ఎందుకంటే ఇలాంటి సంభాషణ ఏలియా ఎలీషాల మధ్య కూడా జరిగింది కదా. And నాకు తెలుసు. indirectly what he is telling? ఇక పరోక్షంగా ఇతడు ఏమంటున్నట్టు, You are Elijah and I am Elisha. నువ్వు ఏలియా లాంటి వాడు, నేను ఎలీషా లాంటి వాడని. Very shortly you will go away. అంటే ఇక త్వరలోనే నువ్వు పోతావు, వెళ్ళిపోతావు. Next I am the authority. తర్వాత ఈ అధికారం అంతా నాదే. And why he is talking about this statement? సరే, ఇప్పుడు ఈ మాట గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? Why he is quoting Elijah and Elisha statement? ఏలియా ఎలీషాలకి సంబంధించినటువంటి మాటలు ఎందుకు రాస్తున్నాడు Here ఇక్కడ? we have to understand one thing, very important thing. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక సంగతిని మనం అర్థం చేసుకోవాలి. Luke's Gospel, chapter 9, one special thing is there for that chapter. లూకా సువార్త 9వ అధ్యాయానికి ఒక ప్రత్యేకత ఉంది. Nowhere in the New Testament it has happened like that. కొత్త నిబంధనలో ఇంకా మరెక్కడ ఏ భాగంలో కూడా ఈ In విధంగా any జరగలేదు. chapter it was like that. ఏ అధ్యాయమైనా కానీ అంతే అలాగే ఉంటుంది. So that's why we have to scan the each word. That's why what I am telling is microscopic study. అందుకనే ప్రతి మాట ప్రతి వచనం కూడా మనం చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా మనం పరిశీలించాలి. So what is the speciality of Luke 9?
లూకాసు వార్త 9వ అధ్యాయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? The name of Elijah is mentioned 5 times in this New Testament single chapter. ఇక్కడ క్రొత్త నిబంధనలోని ఈ ఒకే ఒక అధ్యాయంలో ఏలియా యొక్క పేరు 5 సార్లు ప్రస్తావించబడింది. Shall we see them? ఆ విషయాలు మనం చూద్దామా? Verse 8. 8వ వచనం. Verse 8. 9వ అధ్యాయము 8వ వచనం. Luke 9 verse 8. లూకాసు వార్త 9వ అధ్యాయం And 8వ వచనం. some that Elias has appeared, and of others one of the old prophets was risen again. కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాల ప్రవక్తలు లేచినని So చెప్పుకొనుచున్నది. first time the name Elijah is mentioned. కాబట్టి ఈ అధ్యాయంలో ఏలియా అనే పేరు ప్రస్తావనకు వచ్చినటువంటి మొదటి సందర్భం. And secondly, రెండోసారి verse 19. 19వ వచనం. And they answering said John the Baptist, but some say Elias. వారు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు. And third time, మూడోసారి verse 30. 30వ వచనం. And behold, there talked with him 2 men, which were Moses and Elias. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అనువారు. So 3 times. 3 సార్లు. Fourth time, ఇప్పుడు 4వసారి. verse 33. 33వ వచనం. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటియు. Fourth time. ఇది 4వ సందర్భం. And fifth time, 5వసారి. verse 54. 54వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువా అని తెలుగులో, దాని కింద దాని అర్థం రాసినారు. 3లో ఇక్కడ ఉన్న చూడండి, అనేక ప్రాచీన ప్రతులలో ఏలియా చేసినట్లు. In English, it is written in the very verse itself. In Telugu, at the bottom, in the margin, it is written. ఇంగ్లీష్ లో నేరుగా వచనంలోనే రాయబడి ఉంది. తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి అక్కడ 3 అనే అంకె వేసి కింద రాశాడు ఫుట్ నోట్. So what I want to tell is, ఇక్కడ నా ఉద్దేశం ఏంటిదంటే, the speciality of Luke 9 is Elijah is mentioned 5 times in a single chapter of the New Testament. లూకాసు వార్త 9వ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటిదంటే, ఈ ఒక్క అధ్యాయంలోనే ఏలియా గురించి 5 సార్లు ప్రస్తావించబడింది. Somebody said Elijah's name is written in the Old Testament 30 times. ఎవరో అన్నారు ఏలియా పేరు పాత నిబంధనలో 30 సార్లు రాయబడింది. And equal number of times in the New Testament, again another 30 times. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మరొక 30 సార్లు రాయబడింది. And in those 30 times, 5 times in a single chapter. ఆ 30 సార్లు రాయబడిన దాంట్లో 5 సార్లు ఒక అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. Is it not a wonder? నిజంగా ఇది అద్భుతం కదా. So this man is very carefully following the happenings. కాబట్టి ఈ వ్యక్తి అక్కడ జరుగుతున్న సంగతులన్నీ కూడా జాగ్రత్తగా Time గమనిస్తున్నాడు, and again, అనుసరిస్తున్నాడు. time and again, Elijah is coming. పదే పదే ఏలియా 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 అనే మాట ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది And కదా. what this man was thinking? అప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు? Oh Lord Jesus Christ is in the mood of Elijah. అంటే ఈ రోజు యేసు ప్రభు ఏలియా మూడ్ లో ఉన్నాడు అనమాట. So I also will talk something what Elijah said. కాబట్టి నేను కూడా ఏలియా చెప్పినట్లు నేను మాట్లాడతాను అనుకున్నాను. That is another reason why he quoted from that portion. ఇది మరొక కారణం ఆ భాగంలో నుండి ఇతను He ప్రస్తావించడానికి. wanted to imitate Elisha treating Christ as Elijah. అంటే ఇక్కడ చూడండి, క్రీస్తుని ఏలియాతో పోలుస్తూ తాను ఎలీషా వలె అనుకరించాలి అనుకున్నాడు. Yes, you are the first rank and I am the second rank. కాబట్టి నువ్వు మొదటి శ్రేణి, నేను రెండో శ్రేణి. And you are doing so many miracles. I want to perform double the miracles. నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు కదా, నేను రెట్టింపు చేస్తాను. And shortly you are going to go away and I am going to be the leader. ఇక నువ్వు త్వరలో వెళ్ళిపోతావు కదా, ఆ తర్వాత నేనే నాయకుడిని అవుతాను. He is talking, I am Elisha and you are Elijah. ఏమంటాడు? నేను ఎలీషా లాంటి వాడిని, నువ్వు ఏలియా లాంటి వాడు. Now I think you have understood already. ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీకు అందరికి అర్థమై ఉంటుంది. Why Lord Jesus Christ said, putting your hand on the plow. యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి సమాధానం ఇస్తూ నాగటి మీద చెయ్యి పెట్టి అనే మాటను ఎందుకు ఉపయోగించాడో మీకు అర్థమైంటుంది. People around Lord Jesus Christ could not understand on that day. యేసు ప్రభు వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి ఆ దినాన ఆయన చెప్పిన మాటలు అర్థం కాలే. Why he is talking about plow? ఏమిటి ఆయన నాగలి గురించి మాట్లాడతాడు? Why he is talking about tilling or fielding or all these things? ఎందుకు ఆయన పొలం దున్నడం గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు? But అయితే this man understood. ఈ వ్యక్తికి అర్థమైపోయింది. Why? ఎందుకు? Elijah called Elisha when he was having his hands on the plow. ఏలియా ఎలీషాని పిలిచిన సమయంలో అప్పుడు ఎలీషా పొలం దున్నుతా ఉన్నాడు. And he killed the oxen. అక్కడ ఆ ఎడ్లని వధించాడు. And brothers and sisters, సోదరి సోదరులారా, I don't have any link with my past life. కాబట్టి నా గత జీవితంతో ఇక నాకే సంబంధం లేదు. I am burning them. నేను వాటిని పూర్తిగా దహించి వేస్తున్నాను. I am starting a new life. నేను ఒక కొత్త జీవితాన్ని That's ఆరంభిస్తున్నాను. why Lord Jesus Christ answered in the very language of the third man. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆ మూడో వాడి భాషలోనే మాట్లాడుతున్నాడు.
వాడికి అర్థమయ్యేటట్లే చెప్తున్నాడు. Yes, others could not understand. ఇతరులకు ఏం అర్థం కాలే. Jesus Christ never wanted to put him to shame before other people. యేసుక్రీస్తు ప్రభువు ఈ వ్యక్తిని అందరి ముందు సిగ్గుపరచాలని కోరలేదు. No, never. లేదు ఎన్నడూ కాదు అట్లా. Lord Jesus Christ will never do like that. He is a gentleman. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు అలాంటి పని చేయడు. ఆయన చాలా గొప్ప మనిషి. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, this man wanted to imitate Elisha, and Lord Jesus Christ answered in the very language of Elisha. ఈ వ్యక్తి ఎలీషా వలె పోజు కొట్టాలనుకున్నాడు. యేసు ప్రభువు కూడా వాడు అనుకుంటున్న ఆ భాషలోనే వాడికి అర్థమయ్యేటట్టే మాట్లాడు. If you agree that you are Elijah, then I will be Elisha. నువ్వు గాని ఏలియా అనే సంగతి నువ్వు ఒప్పుకుంటే నేను ఎలీషా వలె ఉంటాను. Conditional commitment. దీనిని మనం ఏమంటామంటే షరతులతో కూడిన ప్రతిష్ట. If you give power to me to do double the miracles. కాబట్టి నీవు చేసిన అద్భుతాల్లో రెట్టింపు నేను చేసేటట్లుగా నువ్వు నాకు గాని అధికారం ఇస్తే And shortly you will go away if you give me authority, position. ఎలాగో త్వరలో నువ్వు వెళ్ళిపోతావు కదా, కాబట్టి ఆ తర్వాత ఈ అధికారము ఆ స్థానం నువ్వు నాకు ఇస్తే అప్పుడు వెంబడిస్తావు. Oh, brothers and sisters. సోదరి సోదరులారా, Many people are telling, చాలా మంది చెప్తా if ఉన్నారు, you give me that position in the church, then I will follow. సంఘంలో నాకు ఆ స్థానం కల్పిస్తే అప్పుడు నేను వెంబడిస్తాను. Some people they will send some news also. కొంతమంది ఈ వార్త కూడా పంపిస్తారు. If you give me posting in the governing body, then I will support you. మరి గవర్నింగ్ బాడీలో నాకు స్థానం కల్పిస్తే If you put my name. నా పేరు అక్కడ పెడితే నీ తరపు ఉంటాను నేను. If you put my name in the general body, నా పేరు ఆ జనరల్ బాడీలో మీరు రాస్తే, if you make me elder, లేకపోతే నన్ను అక్కడ సంఘ పెద్దగా if you make me a deacon, లేకపోతే నన్ను సంఘ పరిచారకుడుగా నియమిస్తే, conditional. ఇవన్నీ షరతులు. Conditional commitment is not commitment. You are a sinner, he is the savior, come to him, that's all. షరతులతో కూడిన ప్రతిష్టత అది సరైనది కానే కాదు. గుర్తుపెట్టుకో, నీవు పాపివి, ఆయన రక్షకుడు, నువ్వు ఆయన చెంతగరా అంతే. Why the eldership and why the deaconship and all nonsense? ఎందుకు ఈ పెద్దరికాలు ఎందుకు, లేకపోతే ఈ పరిచారకులు ఈ స్థానాలు ఇవన్నీ ఎందుకు? How many people are fighting, dividing the assemblies for these things? ఎంతమంది వీటి కొరకు కొట్లాడుకుంటూ సంఘాలని ముక్కలు ముక్కలు చేస్తున్నారు. Every church divisions and all just because of position. ప్రతి చోట సంఘంలో ప్రతి చోట కూడా ఈ పదవుల గురించి, స్థానాల గురించి అన్ని గొడవలు జరుగుతున్నాయి. ముక్కలు అయిపోతున్నాయి. 2 parties will be there. రెండు గుంపులు ఉంటాయి. Sometimes 3 parties will be there. మూడు గుంపులు. If you give me that position, then we will join you. నాకు ఆ పదవి ఇస్తేనే నేను నీతో ఉంటా. Conditional. షరతులతో కూడినది. The third person also is like that. మూడవ వ్యక్తి కూడా అలాంటి వాడే. If you are Elijah, if you give me the post of Elisha, I know the scriptures, I am intelligent man, you give me the position. Jesus never talked to that man. The discussion closed there. నువ్వు ఏలియా అయితే నేను ఎలీషా లాంటి వాడిని, పాత నిబంధనలో ఉన్న వాక్య భాగాలని నాకు తెలుసు, నాకు చాలా తెలివి ఉంది, నేను వెంబడిస్తానన్నప్పుడు ప్రభు తర్వాత అతనితో మరో మాట కూడా మాట్లాడలేదు, నిరాకరించేసి. And he is telling you are not fit for the kingdom of God. ఏమన్నాడు? నీవు దేవుని రాజ్యానికి పాత్రుడో కావు. What a sad thing. ఎంత విచారకరమైన సంగతి. Brothers and sisters, సహోదరి సహోదరులారా, it is not to criticize those 3 people who are there in Luke's gospel, but to examine our own lives. How are we? లూకాసు వార్తలో రాయబడిన 3 వ్యక్తుల్ని మనం విమర్శించడానికి కాదు, కానీ వారి జీవితాలని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మన జీవితాలని పరీక్షించుకునేదానికి. Are we telling to the Lord? Are we coming to him? Is our commitment is calculated commitment? మనం ప్రభుతో చెప్తూ ఆయన చెంతకు వస్తున్నామా? మనం చేసుకుంటున్న ఈ ప్రతిష్టత ఏదో లెక్కలతో కూడినటువంటి సమర్పణ ప్రతిష్టత. What will I get? నాకు ఏం లాభం What అవుతుంది, profit I will get? నాకు ఏ ప్రయోజనం, ఏం లాభం అంటున్నా, That is not commitment. అది సరైన ప్రతిష్టత Or కాదు. are you telling convenient I will come, convenient commitment? ఏదో అనుకూలంగా ఉంటే అనుకూలతను బట్టి వస్తాను, వీలైనప్పుడు వస్తానులే అనుకుంటున్నావా? That is not right commitment. అది సరైన ప్రతిష్ట. The thirdly, is it conditional commitment? మూడవది, షరతులు పెడుతున్నావా ప్రతిష్ఠించుకునేదానికి? You are not fit for the kingdom. అసలు నువ్వు దేవుని రాజ్యానికే పాత్రుడో కాదు. Let us have the commitment that is complete commitment. సంపూర్ణమైన సమర్పణ ప్రతిష్టత చేసుకుందాం. Like Apostle Paul. అపోస్తలుడైన పౌలు వలె. What he says? ఏమంటున్నాడు ఆయన? Galatians 2:20 we all know. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో I'm చెప్పాడు, crucified with Christ. క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను. Philippians 1:21. ఫిలిప్పీలకు రాస్తూ 1:21 And in other places. ఇంకా వేరే చోట. To Corinthians I die daily. కొరింథీయులకైతే అంటాడు, నేను దినదినము I am చనిపోతాను, buffeting my body. నా శరీరమును నలగగొట్టుకుంటున్నాను. Complete commitment. సంపూర్ణమైన ప్రతిష్టత. Let
ours be complete and sacrificial commitment. మన ప్రతిష్టత, మనం చేసుకున్నటువంటి ప్రతిష్టత కూడా అది సంపూర్ణమైనదిగాను సమర్పణతో కూడినగా త్యాగ సహితమైనదిగా ఉండును గాక. Don't tell that I will go to my home and I will take the decision now itself. ఇంటికి పోయిన తర్వాత చూద్దాంలే అక్కడ ప్రతిష్ఠించుకుంటాను అనుకో. ఇప్పుడే చేసుకో. Lord Jesus Christ accepts unconditional commitment. యేసుక్రీస్తు ప్రభువారు బేషరతుగా చేసుకునేటువంటి ఆ ప్రతిష్టతని And కోరుతున్నాడు. also with love, it must be a loving commitment that is a cheerful giver. అంతేకాకుండా ప్రేమపూర్వకమైనటువంటి ప్రతిష్టతగా ఉండాలి. అంటే నీవు ఉత్సాహంగా ఇచ్చేవాడే ఉండాలి. And also it must be a complete commitment. అంతేకాదు సంపూర్ణమైనటువంటి ప్రతిష్టతగా It ఉండాలి. must be sacrificial commitment. త్యాగపూరితమైనటువంటి సమర్పణ Voluntary ప్రతిష్టత. commitment. స్వచ్ఛందంగా నీవుగా ప్రతిష్ఠించుకోవాలి. Without any compulsion. అక్కడ ఎలాంటి బలవంతము లేకుండా, ఒత్తిడి లేకుండా That ఉండాలి. the Lord Jesus Christ accepts. అలాంటి యొక్క ప్రతిష్టతని యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరిస్తారు. అది Different kinds of commitments are there. అది ఆమోదయోగ్యమైనది. కాబట్టి రకరకాల వివిధాల ప్రతిష్టతలు ఉంటాయి. Yes, let us tell to Lord Jesus. మనం యేసుక్రీస్తు ప్రభుతో చెప్తాం, Lord, I want to commit myself unconditionally. ప్రభువా నన్ను నేనుగా బేషరతుగా నీకు ప్రతిష్ఠించుకోవాలని అనుకుంటున్నాను. May God help you on me to take such a decision. అలాంటి తీర్మానం చేసుకుని లాగిన దేవుడు నీకు నాకు సహాయం చేయనుగా. 3 people talk to the very Savior, but 3 are disqualified. ముగ్గురు వ్యక్తులు స్వయంగా రక్షకుడైన యేసు ప్రభుతో మాట్లాడగలిగినారే కానీ విచారకరమైన సంగతి ముగ్గురు They అనర్హులైపోయారు. came so near to the kingdom of God, but they could not enter. దేవుని రాజ్యానికి దగ్గరగా వచ్చేసారే కానీ ప్రవేశించలేకపోయారు. Let us examine our lives. మన జీవితాన్ని పరీక్షించుకుందామా? It is a serious thing to follow the Lord. ప్రభువుని వెంబడించడం అనేది చాలా తీవ్రమైన సంగతి. No jokes. ఇక్కడ ఏ సరసోక్తులు అలాంటి కుదరదు. Sacrificial commitment. త్యాగపూరితమైనటువంటి సమర్పణ Complete ప్రతిష్ఠ, commitment. సంపూర్ణమైన ప్రతిష్ఠ. Voluntarily with love commitment. కాబట్టి నీవుగా స్వతహాగా ప్రేమపూర్వకంగా ప్రతిష్ఠించుకో, Unconditional. బేషరతుగా ప్రతిష్ఠించుకోవాలి. Let us pray. రండి ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ, కృప, కనికరం గల మా పరలోకపు తండ్రి, మమ్మలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు విడవక మాడిల కృప చూపుచున్న సర్వకృపానిధి యగు ప్రభువా, మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభా మా గమనికలోనికి తీసుకుని రాబడిన లేఖన భాగములన్నిటి బట్టి వందనములు చెల్లిస్తా ఉన్నాం. ముగ్గురు వ్యక్తులతో జరిపిన సంభాషణ ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకునేలాగిన మీరు రాసి ఉంచినట్టుగా వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేము చేసుకోబోయే ప్రతిష్టత ప్రభా అది సంపూర్ణమైనదిగా, త్యాగ సహితమైనదిగా, ప్రేమపూర్వకమైనదిగా ఉండలాగిన, ఉత్సాహంగా మీకు ఇచ్చువారంగా ఉండలాగిన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాజ్యానికి దగ్గరగా వచ్చి ప్రభా మరి వారు ప్రవేశించలేకపోయారు. ఎంత దుస్థితి, విచారకరమైన సంగతి. ఈ మాటలు వింటున్న మా ప్రియమైన వారి హృదయాల్లో ఇలాంటి తీర్మానం చేసుకుందరుగాక. ఇప్పుడు చెప్పబడినట్లుగా వాక్యమును అనుసరించి జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. విత్తబడిన వాక్యమునకు నీరు కట్టండి, శత్రువు ఎత్తుకొని పోకుండా కంచె వేయండి, నూరంతలుగా అది ఫలాలు తీసుకుని వచ్చేలాగిన మీ కృపను అనుగ్రహించండి, కార్యరూపము దాల్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.